ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నిన్ను కొన్నవాడు. కరుణలేని లోకము కాదన్నను, కన్నీరు తుడుచును నిన్ను కన్నవాడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు. యెహోవా సన్నిధిని నివసింతును, చిరకాలమాయనతో పయనింతును. యెహోవా సన్నిధిని నివసింతును, చిరకాలమాయనతో పయనింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును, బ్రతుకు కాలమంతయు హర్షింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును, బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు మనకు తోడు. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము, ప్రభు యేసు నామమే నిత్య జీవము. పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము, ప్రభు యేసు నామమే నిత్య జీవము. విశ్వాసి నిరీక్షణ ఫలభరితము, అందుండు ఆనందం స్థిరముండును. విశ్వాసి నిరీక్షణ ఫలభరితము, అందుండు ఆనందం స్థిరముండును. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. వందనాలు సిస్టరు. వందనాలు మల్లీశ్వరి సిస్టర్. చక్కటి పాట, అర్థ సహితమైన పాట పాడి మనకి వినిపించారు. ఒకవేళ ఇంకా మనం దేవుడు ఉన్నాడో లేడో అనుమానం వస్తుందేమో ఈ పాట ద్వారా.
అనుమానం లేకుండా తీర్చుకోండి మన డౌట్స్ అన్ని. ఎందుకంటే మనకు తోడుగా ఉండి మనల్ని ఎన్నడూ విడవడు ఎడబాయడు. ఎప్పుడు కష్టాలు కడలి ఉంది మన ముందు. వేదనలు, శోధనలు, బాధలు ఎన్నున్నా కూడా నష్టాల్లో కూడా వెళ్ళడు. అంత మాత్రమే కాదు, గడాంధకారపు లోయల్లో మనం సంచరించిన, కన్నీటి లోయలు మునిగి తేలిన కష్టాల కడలిలో ఆయన, ఈ లోకం అయితే కరుణా కటాక్షం లేని లోకం, కానీ ఆయన మాత్రము నన్ను కుడి చేయి మనతో కౌగిలించుకొని కన్న తండ్రిలాగా మన కన్నీటిని తుడిచే దేవుడమ్మ. అందుకే ఆయన సన్నిధిలో నివసిద్దాం. చిరకాలం ఆయన కృప ఆయన దగ్గర ఆయనలోనే పయనిస్తాం. ఎందుకంటే కృపా మధురు క్షేమములే మన వెంట వస్తాయి. మన బ్రతికే కాలమంతా ఆయనలోనే హర్షిద్దాం, సంతోషిద్దాం. ఎందుకంటే మన రాజ్యం పరలోక రాజ్యం, మనకు స్థిరమైన పట్టణము, ఆయన నామమే నిత్య జీవము కదా. అటువంటి నిరీక్షణ కలిగిన విశ్వాసుల మాదిర మనం స్థిరంగా ఆనందంగా ఉందాము. ఎందుకంటే మన దేవుడు ఉన్నాడు. మనతో కూడా మనల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడు. ఇంత చక్కటి అర్థయుక్తమైన పాట పాడి, అర్థసహితమైన పాట పాడి మనకు వినిపించి, ఒక్కొక్కసారి ఏం దేవుడు ఉన్నాడా లేడా భయపడుతున్నప్పుడు మనకు అట్లాంటి భయపడద్దని చెప్పి ఒక భరోసా, ఒక ఉజ్జీవాన్ని, ఒక పురుకొల్పుని మన హృదయాల్లో మరొకసారి హెచ్చరిస్తూ చక్కటి పాట పాడి ఆ దేవాదేవుని మహిమపరిచి గణపరిచిన మల్లీశ్వరి సిస్టర్ గారికి మరొకసారి మన ఎస్తేర్ ప్రార్థన సహవాస కూడి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన దేవాదేవుని తరపున వందనాలు చెల్లిస్తున్నానమ్మా. వందనాలు మల్లీశ్వరి గారు. వందనాలు సిస్టర్, వందనాలు. స్వరము కూడా చక్కటి మాధుర్యమైన స్వరం. దేవుడు ఇంకా నిన్ను దీవించి ఆశీర్వదించాలి. చక్కగా ఇలాగన సువార్త గాయకురాలు కావాలి రాబోయే రోజుల్లో, మీరు బ్రదర్ కలిసి. థ్యాంక్ యూ సిస్టర్, వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రేచిల్ శేఖర్ గారు కావాలి, మనకు ఆ సిస్టర్ మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనం అందరం చక్కగా విని ఇంకా ఈరోజు ఆ దేవాదేవుని ప్రణాళికలు ఏముందో, దేని ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలో మనం సరి చేసుకున్నాము. కెజెక్క ఏమన్నా రేచల్ గారి గురించి చెప్తారు. కెజెక్క అక్కలేరా? రేచల్ తెలుసు నాయన. ఇంకా మీ ఫ్రెండ్ గురించి చెప్తాయేమో చెప్తున్నాను. రేచల్ తెలుసు, మీకు అందరికీ తెలుసు. నిన్న ప్రిసైడింగ్ కూడా చేశారు. కాకుండా 2 బుక్స్ కూడా రాశారు రేచల్. ఎస్తేర్ గ్రంథం బుక్ రాశారు ఎస్తేర్ పైన. అలాగనే ఉపమానాలు అనే బుక్ రాశారు. బుక్స్ ఉన్నాయి రేచల్ దగ్గర. అలాగే నీ మధ్యలో మనకు రూపాంతరము ప్లస్ యెఫ్తా కుమార్తెను గురించి కూడా మీకాలను తీసుకొని ఇద్దరిని కలిసి మన ఎస్తేర్ ప్రేమ వారియస్లో కూడా పెడుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ చదవండి. చక్కగా జాన్ సుభూషణ్ అంకుల్ వాళ్ళ లలిత ఆంటీ వాళ్ళ ప్రథమ పుత్రిక ఈ అమ్మాయి. ఇంకా వీళ్ళకి 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా 8 మంది అనుకుంటా అబ్బాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి లేరు. 3 అబ్బాయిలు తమ్ముళ్ళు ఉన్నారు. చిన్నతనం నుంచే వాళ్ళు దేవునిలోనే పెరిగినారు, పెద్ద అయినారు. కాకుండా ఉంటే ఆ రేచల్ 10th క్లాస్ వరకే చదివి వివాహం చేసుకుంది. రాజశేఖర్ అని ఎవరో కాదు, మన హైదరాబాద్ నుంచి వస్తే సుధా ప్రసాద్ గారి అన్నగారు అన్నమాట. అలాగున్న వాళ్ళు చక్కగా దేవుళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఇప్పుడు మన ప్రార్థన సహవాసంలోనే ఉండేవారు. నాకు చిన్నతనంలో చెప్పినాను కదా, నేను 10 సంవత్సరాలు అప్పుడే వందనాలమ్మా, వందనాలు నాన్న అని చెప్పి లోపలికి ఎంటర్ అవుతారు. ప్రార్థన చేసుకుంటారు మోకాళ్ళ పైన. నెక్స్ట్ డే వాళ్ళ లోపల కాళ్ళు కడుక్కొని వచ్చి తర్వాత అన్నం తింటారు అనమాట. ఆ చిన్నతనంలో నా 10 ఏళ్ల వయసులో చూసినాను వాళ్ళ ఇంట్లో. కాబట్టి మంచి కుటుంబంలో నుండి వచ్చినారు. కానీ కొన్ని పరిస్థితులు, అనానుకూలతలను బట్టి ఒకవేళ 15 సంవత్సరాలు అయిందేమో అంకుల్ చనిపోయి. ఇంకా 20 తర్వాత 3 సంవత్సరాల తర్వాత లలిత ఆంటీ కూడా దేవుని సన్నిధి చేరిపోయారు. ఏదేమైనప్పటికీ జాన్ సుభూషణ్ అంకుల్ వేసిన అవన్నీ అంకుల్ ద్వారా నేర్చుకున్నవన్నీ రేచల్లోనే గుప్తమై ఉన్నాయనుకుంటా. చక్కగా అందుకే 2 బుక్స్ రాయగలిగింది చక్కగా పాపం. కాబట్టి ఇంక రేచల్ గురించి తెలుసు. ఇప్పుడు కావలిలో ఉంటున్నారు. కావాలంటే నెల్లూరు, మా ఊరు పక్కన ఊరే. బిఎస్ఎన్ఎల్‌లో పనిచేసేవారు. మా చెల్లి ఇందిరా కూడా బిఎస్ఎన్ఎల్‌లోనే జాబ్ చేసేవారు. కాబట్టి తెలుసు రాజశేఖర్ అన్న గురించి కూడా అందరూ. ఇద్దరు అక్కడ కావలి మందిరంలో పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇప్పుడు అన్ని సంఘాల్లో భేదాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గి మామూలుగానే వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రార్థించండి వాళ్ళ కుటుంబాన్ని గురించి. వాళ్ళకి ఒక పాప ఉంది, సచివాలయంలో పనిచేస్తుంది. వాళ్ళ అల్లుడు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం 2 మనవళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబంలో ఇంకా రేచల్ చక్కగా వర్తమానం అందించే బిడ్డగా వాక్య పరిచయం ముందుకెళ్ళేటట్టు ఆ బిడ్డని గురించి ప్రార్థనలో మీరందరూ జ్ఞాపకం చేసుకోండమ్మా. రేచల్ నా క్లాస్మేటే ఇంకా చిన్నప్పుడు 6వ క్లాస్‌లో, 7వ క్లాస్‌లో. అది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఇంకా రేచల్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ బిడ్డ వాక్య సందేశాన్ని అందిస్తారు. కాబట్టి అందరం విని
సుధాప్రసాద్ వాళ్ళ సొంతం అన్నమేనా? అవునక్క. ప్రసాద్ వాళ్ళ సొంతం అన్న రాజశేఖర్ అన్న. సుధా ప్రసాద్ వాళ్ళ ప్రసాద్ గారి బల్లి రాజశేఖర్ అన్న. నెల్లూరు. నిన్న మా చెల్లి అనింది సుధాప్రసాద్ అనుకునే. అంటే మామూలుగా తోడి కోడలు లెక్క కదా. తోడుకోడల. అవునక్క. ఇప్పుడు రేచల్ వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ అన్న తమ్ముడు ప్రసాద్ అన్న. సుధా అట్లానా? అవును. సుధా వాళ్ళ అట్లా అన్న ఇంకొకటి అన్నావు అంటే సొంతం అన్ననా అట్లా అనుకున్నా. అట్లా అంత మాత్రమే కాకుండా కేజక్క మన నవీన్ వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ ఉన్నారు కదక్క. జాన్ వెస్లీ వాళ్ళ భార్య వచ్చి కూడా రేచల్ వాళ్ళ చిన్నమ్మ రూత్ ఆంటీ వాళ్ళ కూతురే ఆ అమ్మాయి చిట్టిబాబు భార్య. అట్లా కూడా మనకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు మనకు రేచల్ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా కెజియాక్కకు నా యొక్క ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే 2 నెలలు నేను పూర్తిగా జూమ్ మీటింగ్ లో కనబడలేదు. నాకు ప్రయాణాలు, పండగలు, పిల్లలు గందరగోళంగా ఉన్నింది పరిస్థితి. ఆ టైంలోనే మా పెద్ద చెల్లెలు వాళ్ళ అల్లుడు చనిపోవడము, ఇట్లాంటి పరిస్థితుల్లో నేను అస్సలు రాలేకపోయాను. మళ్ళీ ఈ మధ్య అప్పుడప్పుడు రావడం, మళ్ళీ పరిస్థితులను బట్టి కట్ అయిపోవడం అట్లాగ అయింది. అయినా కూడా అక్క నన్ను త్రోసివేయకుండా ఈమె రావడం లేదులే, ఈమె ఎందుకులే అని అనుకోకుండా ప్రేమతో నన్ను ఆహ్వానించి వాక్య పరిచర్య చేయమని చెప్పారు. అక్కకు నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. అన్నకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. వారింతలా నన్ను వారి యొక్క మరి దృష్టిలో ఉంచుకొని నన్ను వాడుకుంటున్నందుకై అక్కకు వందనాలు. మరి ముఖ్యంగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మా నాన్న, మా అమ్మ నా సాక్ష్యం ఇంతకుముందు చెప్పాను. బళ్ళారి, నంద్యాల, నెల్లూరు బ్రదరన్ ఫెలోషిప్ వాళ్ళు మాకు ఇక్కడ సేవకులు లేరు, మాకు సేవకుడుగా రండి అని పిలుచుకొచ్చారు. ఇంక అప్పటి నుంచి నెల్లూరు జిల్లాలోనే సేవలోనే ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు. తర్వాత వెంకటగిరి, తర్వాత తోటపల్లిగూడూరు అక్కడే స్థిరపడ్డారు. ఇంకా అక్కడే 2 చనిపోయారు. మా తమ్ముళ్ళు ఆ సేవను జరిగిస్తున్నారు. మరి బ్రదర్ కూడా, రాజశేఖర్ బ్రదర్ కూడా మరి మా చిన్నప్పటి నుంచి మందిరం వాళ్ళ ఇంటి ముందే ఉండేది. మన బ్రదరన్ ఫెలోషిప్ అమ్మనగురులో దారా జోసఫ్ అంకులు అప్పుడు పాస్టర్. ఇలాగా మేము కూడా సేవలో మరి పూర్తిగా నేను సేవకురాలుగా నేను సేవ చేయలేదు, కానీ నాకు చేతనైనంత మటుకు ఇంటికి ఎవరు వచ్చినా సరే, మరి అడుక్కునే వాళ్ళు వచ్చినా, కూరగాయల వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు దేవుని మాటలు చెప్పేదాన్ని. ఇంతకన్నా నేను ఎక్కువ మరి సేవ చేయలేకపోయేదాన్ని. అంటే బ్రదరన్ ఫెలోషిప్ లో ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు, కొద్దిగా వాళ్ళ గొంతు పెద్దగా వినపడకూడదు. చిన్నప్పటి నుంచి ఆ యొక్క మనస్తత్వంలో ఆ యొక్క పరిస్థితుల్లో పెరిగిన దాన్ని కాబట్టి కొద్దిగా భయము, మరి పిరికితనం ఎక్కువ. అయినా కూడా ప్రభు ఆ పిరికి ఎవరైతే ఏ బలహీనతల్లో ఉంటారో ఆ బలహీనత నుంచి ఆ బలహీనతను తీసివేసి బలంగా నిలబెట్టుకుని వాడుకునే దేవుడు. ఆయన చేతిలో నన్ను ఉంచుకున్నాడు. మరి ఎస్తేరు గుణాలను గురించి బుక్ రాశాను. పరలోక రాజ్యం ఉపమానాలు మొదట 5, ఆవ చెట్టు, మరి పులిపిండి, దాచబడిన ధనం, వల, ముత్యము, ఈ 5 గురించి వ్రాశాను. అది దేవుని కృపే. నాకైతే అంత జ్ఞానం లేదు, మరి అంత ఏం చెప్పాలో తెలియదు. ఏమైనా దేవుని కృపలో ఆయన నన్ను
ఆయన దాసుడు మరి బ్రదర్ రాజశేఖర్ గారిని సేవలో సంఘంలో బలంగా వాడబడుతున్నాము. ఇప్పుడు కొద్దిగా సంఘంలోని అవాంతరాలను బట్టి తెలుసు కదా, ఆయన రాకడ దినముల్లో మరి గొర్రె చర్మం దాల్చిన తోడేళ్లు సంఘంలో ప్రవేశించి సంఘాన్ని చల్లా చెదురు చేశారు. అప్పుడు మేము తప్పనిసరిగా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. బయటకు వెళ్ళినా మన బ్రదర్ని ఫెలోషిప్ వాళ్ళే ప్రతి వారము మరి వాక్యము పిలిపించి వాక్యము చెప్పించుకునే వాళ్ళు. ఇతర సంఘాల వాళ్ళు కూడా వాక్యానికి పిలిచేవారు. అలాగా ఇప్పుడు రిటైర్ అయినా కూడా సేవలోనే వాక్య పరిచర్యలోనే ఉన్నాము. మాకు ఒక పాప, అల్లుడు, 2 బాబులు. మా పెద్ద బాబు కొరకు ప్రార్థన చేయమని చెప్పాను. మరి మీ ప్రత్యేక ప్రార్థనలో ఆ బిడ్డ కొరకు జ్ఞాపకం చేసుకోండి. ఆ తెల్ల మచ్చలు ముఖం మీద చాలా తొందరగా తగ్గినాయి, దేవుని కృప. మరి కొద్దిగా కాళ్ళ మీద ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా మీ ప్రార్థనలు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సరే, ఇప్పుడు మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. దేవుని వాక్యము ధ్యానించడానికి, వినడానికి, చెప్పడానికి అదొక ధన్యత. మనకు దేవుడు మనకిచ్చిన ధన్యత. ఆ ధన్యతను మన ప్రవర్తన ద్వారా పోగొట్టుకోకూడదు. మరి ఏ సమయంలో దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తాడో ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన కొరకు ఆయన చిత్తంలో మనల్ని నడిపించి మనకు మరి మనల్ని సంతోషపరుస్తాడు ఆయన మార్గంలో. ఇప్పుడు మన వాక్య భాగము 69వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 69వ కీర్తన 6వ వచనం. ప్రభువా, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, దయగలిగిన రాజా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మరి ఈ లోకంలో మాకు ఇచ్చిన ఈ ధన్యతకై మీ పాదాలకు స్తోత్రాలు. జీవము కలిగిన దేవుని సేవించడానికి, వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి, ప్రభువా నాయన మీ యొక్క మాటలు చెప్పడానికి, మీ కొరకు జీవించడానికి, అనేకులను మీ వైపుకు నడిపించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జూమ్ మీటింగ్ లో ఉన్న తండ్రి, ఈ యొక్క ఎస్ఆర్ ఉమెన్ వారియర్ గ్రూప్ లో ఉన్న ప్రతి సహోదరిని, వారి కుటుంబాలను అన్నిటిని మీరు ఆశీర్వదించి దీవించండి. వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. అస్వస్థతగా ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. ప్రభువా, ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. మాకు ఎవరికి ఏ ఆహారం కావాలో, ఎవరికి ఏ మెడిసిన్, ఏ మందు కావాలో మీరే నైనా మీ వాక్యం ద్వారా మాకు ఇచ్చి మమ్మల్ని ఆత్మీయ జీవితంలో స్వస్థపరచమని, అలాగే నైనా మరి బలపరచమని, సంతోషపరచమని తండ్రి, మేమందరం మీ పాదం చెంత సాగిలపడి యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక మాట చెప్పడం వచ్చాను. ప్రసాద్ మా మరిది గారు, అదే సుధా ప్రసాద్ తోడుకోడలు, మరి అట్లా అనడం ఇష్టం లేక చెల్లెలని చెప్పాను అక్కకి. నిన్న తోడుకోడలు అవుతారు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొక అబ్బాయి ఉన్నారు, ఈయన పెద్దవారు, ప్రసాద్ చిన్నవాడు. అది సంగతులు. మరొకసారి ఈ మాటలు మనం చదువుకుందాము. 69వ కీర్తన 6వ వచనం. ప్రభువా, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకము. మరి ఈ మాటల్లో మరి 2 అర్థాలు మనకు, 2 అర్థాలు మనకు కనబడుతున్నాయి. అవేంటి? నా ద్వారా ఏ తప్పు జరగనియద్దు, ఇతరులకు నా ద్వారా ఆశీర్వాదాలు కలిగించు, మేలు కలిగించు, క్షేమం కలిగించనే అని మనకు అర్థమవుతుంది. ప్రార్థించడానికి ఈ మాటలు బలమైన ఆధారంగా ఉన్నాయి.
మరి వట్టి మాటలు పెట్టి ప్రార్థించడం కాదు. మన యొక్క పరిస్థితులను బట్టి, ఇది దావీదు పరిస్థితులు. ఈ మాటలు ఎందుకు ఈ మాటలను ఎందుకు దావీదు పలుకుతున్నాడో మన ధ్యానంలో మనము తెలుసుకుంటాము. మరి మనం కూడా మన పరిస్థితులను బట్టి మన యొక్క పరిస్థితులను దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంత పెట్టి ప్రార్థించాలి. అలాగా ఈ మాటలు ప్రార్థనలో పరిపూర్ణతను చూపెడుతున్నాయి. మన యొక్క ప్రార్థన ద్వారా మన భక్తి మనకు అర్థమవుతుంది. మనం విశ్వాసంలో ఎంతగా ఉన్నామో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యొక్క మాటలు, ఇది దావీదు యొక్క ప్రార్థన. ఈ మాటల్లో దావీదు ఏమంటున్నాడు? నీ కొరకు కనిపెట్టుకుని వారిని, నిన్ను వెంబడించు వారిని అంటున్నాడు. అంతేకాని నన్ను వెంబడించే వారిని, నా కొరకు కనిపెట్టుకునే వారిని అని అనడం లేదు. ఏమంటున్నాడు? నిన్ను వెంబడించు వారిని. మరి వాస్తవం అయితే అనేకులు దావీదును వెంబడిస్తున్నారు, దావీదు వైపు చూస్తున్నారు. సింహాన్ని, ఎలుగుబంటిని చంపి గొర్రెపిల్లను రక్షించాడని, గొల్యాతును చంపి ఇశ్రాయేలీలకు రక్షణ కలిగించాడని, వారిని రక్షించాడని, జయము కలిగించాడని అనేకులు దావీదు వైపు చూస్తున్నారు. అందుకే కదా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాటలు పాడినారు, కీర్తనలు పాడినారు. కాబట్టి దావీదు ఈ యొక్క ఘనతను బట్టి మరి నీ కొరకు కనిపెట్టుకొని వారిని అనకుండా నా కొరకు కనిపెట్టు వారిని అని అనాలి. అలాగే నిన్ను వెంబడించు వారిని అనకుండా నన్ను వెంబడించు వారిని అని అనాలి. కానీ దావీదు అలా అనడం లేదు. దావీదుకు తెలుసు, నాలో ఏమీ లేదు, నేను వట్టివాడను, ఇవన్నీ ప్రభువే, యెహోవాయే నా ద్వారా చేయించాడు అని. అందుకనే నీ కొరకు కనిపెట్టుకుని వారికి అని ప్రార్థిస్తున్నాడు. నిన్ను వెంబడించు వారిని అని అంటున్నాడు. తన పరిస్థితిని బట్టి గర్వించవచ్చు దావీదు, కానీ దేవుని ఎదుట తన స్థితి 0 అని దావీదుకు తెలుసు. ఈ కీర్తన అంతటిలో దావీదు తన గురించి, తన బాధల గురించి మరి వ్రాశాడు. అలాగే యేసు ప్రభువు మరి యేసు ప్రభువును గురించి, ఆయన భరించిన బాధల గురించి కూడా వ్రాశాడు. మనం చదువుకున్న ఈ మాటలు అర్థం చేసుకుంటే, ధ్యానించితే దావీదు జీవితం మనకు అర్థమవుతుంది. మరి దేవుడు దావీదును కష్టాల నుండి, బాధల నుండి మరి విజయవంతంగా బయటకు తీసుకొని రాకపోతే అతని స్నేహితులు, అనుచరులు సిగ్గు అవమానము పాలైండేవాళ్ళు. దావీదును అనుసరించే వారిని చూచి దావీదు శత్రువులు ఏమంటారు? మీరు దావీదును వెంబడించారు, మరి మీకేం మేలు కలిగింది, ఏమి లాభం పొందారు, ఎంత క్షేమం మీకు కలిగిందని ఎగతాళి చేసి ఉండేవారు. అప్పుడు వారికి సిగ్గు అవమానము కలిగి ఉండేది. అయ్యో, ఎందుకు దావీదును మేము వెంబడించామా అని. మరి దావీదు స్నేహితులు దావీదును అనుసరించేవారు దావీదులో దేవుని చూస్తున్నారు, మరి దావీదులో యెహోవాను చూస్తున్నారు. దావీదు పట్ల దేవుడు చేయుచున్న ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూస్తున్నారు. ఎలుగుబంటిని చంపి, సింహాన్ని చంపి, మరి ఎలుగుబంటి, సింహము, గొల్యాతు వీళ్ళని చంపడం వాళ్ళు విన్నారు, కళ్ళారా కూడా చూశారు. దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు అని వారు ఈ యొక్క గొప్ప కార్యాలను బట్టి, ఈ రక్షణ కార్యాలను బట్టి వారు ఆయనను వెంబడిస్తున్నారు. మనము ఆయనను వెంబడిస్తే మనకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, దీవెనలు కలుగుతాయని దావీదును వెంబడిస్తున్నారు. మరి చూడండి ఎవరెవరు దావీదును వెంబడిస్తున్నారో. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 23వ వచనం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండరు. ఇక్కడ దావీదే ఇబ్బందిలో ఉంటే, దావీదే అడవుల పాలైతే, దావీదుకి ఆహారం లేకుండా ఉంటే వీళ్ళందరూ దావీదును వెంబడించారు. ఎందుకు? దేవుడు
దావీదుతో ఉన్నాడు. ఎప్పటికైనా దేవుడు దావీదును రాజుగా చేస్తాడు. ఎప్పటికైనా ప్రతి విషయంలో దేవుడు దావీదుకు సహాయం చేస్తాడు. ఇతనితో ఉంటే మనకు కూడా క్షేమం కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది. ఆయన రేపు రాజు అయితే ఆయన రాజ్యంలో మనము ఆశీర్వదించబడచ్చు, ఆయన రాజ్యంలో మనము మరి ఘనంగా మరి జీవించవచ్చు అని ఒక మంచి ఆలోచనతో వారు దావీదును వెంబడిస్తున్నారు. వారు ఈ వచనాలను బట్టి వారు దావీదు ద్వారా వారికి మేలు కలుగుతుందని నమ్ముతున్నారు. దావీదు ద్వారా జరిగే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూస్తున్నారు. దావీదుకు జరిగిన ఒక్క సంఘటన మనం చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలో సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవరునూ నిద్ర మేలుకొనలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొక్కడును లేడు. ఈ ఉదాహరణ చాలు దావీదును వెంబడించే వారికి సిగ్గు అవమానము కలుగదని చెప్పడానికి. ఈ ఉదాహరణ చాలు. ఇది దావీదు గొప్పతనం కాదు, అక్కడ యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలిగింది. దావీదుకు తెలుసు, నాలో ఏమి లేదు, నా పక్షాన దేవుడు ఉన్నాడు, నేనే కార్యం చేసిన దేవుడు నాకు సఫలపరుస్తాడని. ఆ ధైర్యంతోనే శత్రువుల మధ్యకు వెళ్ళి మరి ఆ యొక్క నీళ్ల బుడ్డిని ఈటెను అంత ధైర్యంగా తీసుకుని వచ్చాడంటే దేవుని మీద ఉండే ఆయనకుండే విశ్వాసాన్ని బట్టి ఆయన ఆ పని చేయగలిగాడు. ఒకవేళ దావీదును వెంబడించే వారికి సిగ్గు అవమానము కలుగవచ్చు, అలాగని దావీదు భయపడుతున్నాడు. అందుకే ఈ మాటలు వ్రాసిన వాడుగా ఉంటున్నాడు, అందుకే ఈ ప్రార్థన ఆయన చేస్తున్నాడు. అయితే యేసు ప్రభువును ఇక్కడ మనము ఒక మాట చూస్తే మరి దావీదు యొక్క గొప్పతనము కాదు, ప్రభువే నాకు సహాయం చేస్తున్నాడు, ప్రభువే దేవుడే వాళ్ళకందరికి గాఢ నిద్ర కలుగజేశాడు అని అర్థమవుతుంది. అలాగే దేవుడు మన పట్ల కూడా ఎంత గొప్పగా కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యాలు దావీదు పక్షంగా దేవుడు చేశాడు. మనము కూడా దావీదు వల్లే దేవునికి ఇష్టలముగా ఉంటే ఇంతకన్నా గొప్ప కార్యాలు మనము మన జీవితంలో చేయించుకోగలము. అప్పుడు మనల్ని వెంబడించేవాళ్ళు, మనల్ని చూచేవాళ్ళు సిగ్గు అవమానం వాళ్ళకి మన ద్వారా కలగదు. మరి అలాగే యేసు ప్రభువును వెంబడించే మనకు, అనుసరించే వారికి ఈ సిగ్గు అవమానము కలగదని మనం గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం, 15వ వచనం, 23వ వచనంలో అక్కడ వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. రాజులు నిన్ను 23వ వచనం చూడండి, 49వ అధ్యాయము 23వ వచనం. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. ఇంత గొప్ప కార్యాలు ఇశ్రాయేలీల పక్షంగా దేవుడు తన స్వాస్థ్యం గురించి చెప్తున్నాడు. వారి పక్షంగా ఇంత గొప్ప కార్యాలు నేను చేస్తాను అని అంటున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు. అంటే దేవునికి తెలుసు భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి. ఈ రోజుల్లో మరి ఎంతో మంది యవ్వనస్తులు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ మరి వాళ్ళను వదిలేసి పాపమునకు పరుగులు తీస్తున్నారు. ఎంతో మంది కుటుంబాలని చెడిపి వేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఈ మాట వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత దయగలిగిన దేవుడు. మరి ఈ యొక్క ఇశ్రాయేలీల పక్షంగా ఆయన ఉంటున్నాడు. ఆ యొక్క సియోనును ఎంతగా ఆదరిస్తున్నాడో చూడండి, ఎంతగా మరి ఆ యొక్క సియోనును
ఎంతగా బలపరుస్తున్నాడో. నువ్వు దిగులు పడవద్దు, నువ్వు బాధపడవద్దు, మరి నిన్ను నేను మరువలేదు, నిన్ను నేను విడిచిపెట్టేవాడను కాను. ఎటువంటి మరి గొప్పతనం ఇచ్చాడు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. అప్పుడు నీ పాద ధూళి వారు నాకెదరు. ఇశ్రాయేలీల తన యొక్క స్వాస్థ్యాన్ని గురించి ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇక్కడ ప్రభువే ఇశ్రాయేలీలతో అంటున్నాడు ఏమని, మరి నిన్ను అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందరని. అవమానము నొందరని అర్థమవుతుంది. ప్రభువును మరి ఇశ్రాయేలీలు వెంబడిస్తే అవమానం నొందరు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తే, ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన కొరకు జీవించితే మనల్ని కూడా ఇలాగా చేస్తాడు. రేపు 1000 ఏళ్ల రాజ్యంలో మనల్ని రాజులుగా చేస్తాడు. మరి ఇప్పుడు అధికారులుగా ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో మనకు సేవలు చేసేవాళ్ళుగా దేవుడు మనల్ని అలాంటి స్థితిలో ఉంచుతాడు. మరి రాజులు, ఈ అధికారులు రేపు 1000 ఏళ్ల రాజ్యంలో మన కొరకు పనులు చేయాలి. అటువంటి ధన్యత మనకు ఇస్తాడు. మనతో కూడా ఇశ్రాయేలీలతో అన్న దేవుడు మనతో కూడా ఈ మాటలు అన్నాడని అర్థమవుతుంది. ప్రభువును వెంబడించే మనకు ఎప్పటికీ సిగ్గు అవమానము కలుగుదని మనం గట్టిగానే చెప్పవచ్చు. యేసు ప్రభువులో దేవుని చూచే వారికి, యేసు ప్రభు ద్వారా దేవుని కార్యాలు చూచే వారికి ఎప్పటికీ సిగ్గు అవమానం కలుగుదని నిశ్చయంగా చెప్పవచ్చు. ఏమి అనుమానము ఆ మాటల్లో లేదు. ఎలాంటి మరి భయము ఆ మాటల్లో లేదు. ప్రభు గట్టిగా చెప్తున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఎప్పటికీ భిక్షమెత్తరని కూడా చెప్తున్నారు. ఎందుకంటే యోహాను సువార్తలో చూడండి, ఒక మాట వ్రాయబడి ఉంది 17వ అధ్యాయం 19వ వచనంలో, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని వ్రాయబడి ఉంది. మరి మన కొరకు మరి ప్రతిష్ఠ చేసుకోవడం అంటే మనకే కష్టమో నష్టమో కలగకుండా చూసుకోవడం, మనల్ని కాపాడడం, మనల్ని పోషించడం, మన ఆత్మలను రక్షించడం, మన కొరకు ప్రాణం పెట్టడం, నరకా నుంచి మన ఆత్మను రక్షించడం, పరలోక రాజ్యం మన స్వాస్థ్యంగా ఇవ్వడం, ఇవన్నీ మనకి ఇవ్వడానికి ఆయన తనను తాను మన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు. కాబట్టి మనం అనుమానపడాల్సిన పనే లేదు. యేసు ప్రభువుని నమ్మితే నాకు అవమానం కలుగుతుందేమో, సిగ్గు కలుగుతుందేమో, ఎవరన్నా నన్ను ఎగతాళి చేస్తారేమో, నాకేం మేలు జరుగుతుందో లేదో అని మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఆయన నమ్మితే ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసిన దేవుడు మరి మనకి ఇంకా గొప్ప వాగ్దానం చేశాడు. మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. అపరిశుద్ధ రక్తంలో మన పాపములన్నీ కడిగి వేశాడు. తిరిగి మనం ఏదైనా తెలిసి తెలియక మరి పొరపాట్లు, అవిధేయతలు, నిర్లక్ష్యమైన జీవితం ఉంటే వాటిలో కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు క్షమిస్తాడు? మనము ఆయన పాదముల చెంతకు వెళ్ళి క్షమాపణ అడిగితే తప్పకుండా క్షమించే దేవుడు ఆయన. కాబట్టి మన కొరకు ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన గురించి మనం అనుమానపడాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరం. ఎప్పటికైనా మనల్ని ఉన్నతంగా నిలవబెడతాడు. మిమ్మల్ని తోకగా ఉంచను, తలగా ఉంచుతానని ప్రభువే మనకు చెప్తున్నాడు. కాబట్టి మనం యేసు ప్రభువుని అనుసరించడంలో, ఆయనలో దేవుని చూడటంలో మనము ఎంత మాత్రము అనుమానించాల్సిన అవసరమే లేదు. ఈ వచనాలను బట్టి క్రైస్తవులకు సిగ్గు అవమానము కలుగుదని అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడే యేసు ప్రభువుని ఈ లోకానికి పంపాడు. తండ్రి అయిన దేవుడే తన కుమారుని రూపము ధరించుకొని తన మహిమను అక్కడ పెట్టి మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన కొరకు మనల్ని రక్షించడానికి వచ్చాడు. యేసు ప్రభువు తనకు ఎదురైన వాటినన్నిటిని ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు, భరించాడు. ఈ లోకానికి పాపము నుండి విముక్తి కలిగించే తన పనిలో తనకు అపజయము కలుగుదని ఆయనకు తెలుసు. దావీదు పలికిన రీతిగా ఆయన పలకడం లేదు. మరణాన్ని జయించాడు, లేచాడు, మృత్యుంజయుడు అయినాడు. కనుక ఆయనను అనుసరించే వారికి
ఎప్పటికీ జయమే కలుగుతుంది, కానీ అవమానము సిగ్గు కలుగనే కలగదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడునో సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి ఏమని? ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడునో సిగ్గుపడడంట అని లేఖనాల్లో వ్రాయబడి ఉందంట. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 వచనం, 15వ వచనం, 23వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు అవే. కాబట్టి పౌలు కూడా యేసు క్రీస్తు ప్రభువును వెంబడించాడు. అందుకే ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను కూడా నడుచుకొనుడి అంటున్నాడు. ఆయనే నా ఊపిరి అంటున్నాడు. నేను బ్రతికినా చచ్చినా ఆయన కొరకే అంటున్నాడు. మరి ఆయనే నా లోకం అన్నట్లుగా పౌలు జీవించాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు? మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇంత ధైర్యంగా దావీదు కూడా అనడం లేదు. దావీదు మహారాజు అయినా ఆయన కూడా ఎంత గొప్ప కార్యాలు దేవుడు దావీదు ద్వారా జరిగించినా కూడా ఇంత ధైర్యంగా పౌలు పలికిన రీతిగా దావీదు పలకలేకపోతున్నాడు. ఏమంటున్నాడు? నా వలన నిన్ను వెంబడించే వారికి, నిన్ను చూచే వారికి నా వలన అవమానము సిగ్గు కలుగనీయకము అంటున్నాడు. పౌలైతే నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి, ఇశ్రాయేలు దేవా నిన్ను వెదకు వారికి నా వలన అవమానము నొందనీయకము అని దావీదు భక్తుడు చెప్తా. అంటే దావీదు యొక్క అర్థం ఏంటంటే, ఆ మాటల అర్థము నా వలన అందరికి ఆశీర్వాదాలు కలిగించు, దీవెనలు కలిగించు, ఘనత కలిగించు అని దావీదు యొక్క భావము. సిగ్గు అవమానము కలుగకూడదని, ఎవరికి తన ద్వారా సిగ్గు అవమానం కలగకూడదని దావీదు యొక్క ప్రార్థన. అంటే యేసు ప్రభువును వెంబడించాలంటే ఆయన యందు ముందు మనము విశ్వాసం ఉంచాలి. అప్పుడే ఈ దావీదు వలె మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము కూడా మరి పౌలు పలికిన రీతిగా పలకచ్చు. అయితే దావీదు మరి ఒక మాట చూసుకుందాము. మరి ఎలాగా దేవుని వెంబడించాలి, ఎలాగ దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయాలి, మరి ఎప్పుడు అవమానం కలగకుండా ఉంటుందంటే 119వ కీర్తన 6వ వచనంలో నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు అని వ్రాయబడింది. ఆయన ఆజ్ఞలను మనం లక్ష్యం చేయాలి, అప్పుడే అవమానము కలుగదంట. మరి 5వ వచనంలో మనం చూస్తే నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దావీదు భక్తుడు ఈ మాట అంటున్నాడు. నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. అంటే దావీదు ప్రవర్తన స్థిరపడలేదని, మేలు ఆయనకు కలగలేదని, కీడు కలిగిందని అర్థం అవుతుంది. అంటే దావీదు ఆజ్ఞలన్నీ గైకొనలేదని అర్థం అవుతుంది, ఒక ఆజ్ఞను తప్పినాడని అర్థం అవుతుంది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 19వ వచనంలో దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యం, ఇంకేది ముఖ్యం కాదు. ఆయన యందు మనం గొప్ప చేయబడాలన్నా, మన ద్వారా మన కుటుంబాలు, మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలన్నా మనము ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ముఖ్యం. 112వ కీర్తన 1వ వచనములో ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడని వ్రాయబడింది. ఎన్నో ధన్యతలు మనకు కలుగుతాయి. సిగ్గు అవమానం మనకు కలుగదు, ఆశీర్వాదాలే కలుగుతాయి. 10 ఆజ్ఞలు కాకుండా చాలా ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ముఖ్యమైనవి నడువక, నిలువక, కూర్చుండక. అంతేకాదు ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, అప్పుడే ఫలిస్తారు, అప్పుడే ఘనత కలుగుతుంది, అవమానము కలగదు, ఇంకా ఆశీర్వదించబడతాం. అవమానం కలిగే కారణాలు మనం చెప్పుకోవాలంటే ఆయన ఆజ్ఞలు నిర్లక్ష్యం చేయనప్పుడు, దేవుని యందు సంపూర్ణ విశ్వాసము లేనప్పుడు, అన్య ఆచారాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవునికి అవమానం కలుగుతుంది, మరి మనకు కూడా అవమానం కలుగుతుంది. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారంట, మరి ఇలాగా వాళ్ళకు జరిగింది అని అన్యులే మనల్ని అవమానిస్తారు, అన్యులే మనల్ని అవమానంగా మాట్లాడతారు. మోషేని గురించి దేవుడు ఏమంటున్నాడు?
సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటున్నాడు. ఇశ్రాయేలీయుల మీద మోషేను దేవుడు నాయకుడుగా నియమించాడు. ఇశ్రాయేలీయుల మీద మోషే ఎలాగున్నాడు? నమ్మకముగా ఉన్నాడు. మోషే మరి నాయకత్వంలో ఇశ్రాయేలీయులకు సిగ్గు కలగలేదు, అవమానం కూడా కలగలేదు. శత్రువులపై జయం కలిగించాడు. ఎర్ర సముద్రమును క్షేమంగా దాటించాడు. అడిగినవన్నీ ఇచ్చాడు. ఆహారం ఇచ్చాడు, మాంసము, నీళ్లు అన్ని ఇచ్చాడు, తృప్తిపరచాడు. మరి ముఖ్యంగా వారి పక్షంగా విజ్ఞాపనలు చేశాడు. కాబట్టి మోషే వలన దేవుని వెదకిన ఇశ్రాయేలీలకు సిగ్గు, అవమానము కలుగలేదు. క్షేమమే కలిగింది, సంతోషమే కలిగింది. మరి అలాగే యేసు ప్రభు వలన దేవుని వెదకిన మనకు సిగ్గు, అవమానము కలుగదు. యెషయా గ్రంథంలో మనము ముందు చూసుకున్నాం కదా, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. మనం తెలుసుకుంటామంట. మన పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మన జీవితంలో ఎన్నో స్వస్థతలు, ఎన్నో గొప్ప కార్యాలు పిల్లల విషయంలో, మరి అలాగే మన ఆత్మీయ జీవితంలో, మన ఈ లోక జీవితంలో ఎన్నో జయాలు మనకిచ్చాడు. అప్పుడు మనం ఏమనుకోవాలి? యెహోవాయే దేవుడు, యేసు ప్రభువే దేవుడు, ఆయనే మా పక్షంగా ఎన్ని కార్యాలు చేశాడని మనము తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చేశాడు, అనుభవిస్తున్నామని చెప్పేసి నిర్లక్ష్యంగా జీవిస్తే అది మనకు మంచిదే కాదు. ఎందుకు దావీదు భక్తుడు దావీదు రాజు ఈ కీర్తన రాశాడంటే 2వ సమూయేలు 12వ అధ్యాయం 14వ వచనములో, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి అని వ్రాయబడింది. ఈ మాటలో దావీదు దేవునికి అవమానము కలుగజేశాడు. ఎలా కలుగజేశాడు? బత్షెబా విషయంలో కదా. మరి 2వ సమూయేలు 12:14లో ఆ యొక్క దావీదు చేసిన కార్యము వ్రాయబడి ఉంది. ఈ కార్యము లోకానికి తెలియకుండా చేశాను అనుకుంటున్నాడు. కాబట్టి ఎవరికి అవమానం కలగదులే, ఎవరికి సిగ్గు కలగదులే అనుకున్నాడు. మరి ఆ బత్షెబాకే అవమానం కలిగించాడు. ఆమెను మరి బలవంతంగా ఆమెను అనుభవించాడు. ఆమె దేవుణ్ణి చూస్తుంది, దేవుని వైపు చూస్తుంది. తన భర్త యుద్ధంలో ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో దావీదు ఆమెకు అవమానాన్ని కలిగించాడు, సిగ్గు కలిగించాడు. ఆమె బయట ప్రజలకు తన ముఖాన్ని చూపించకపోయి ఉండవచ్చు, భయపడి ఉండవచ్చు. మరి రోమా పత్రికల 2వ అధ్యాయం 24వ వచనంలో ఏమని వ్రాయబడి, మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచు. మరి మన యొక్క క్రైస్తవుల యొక్క జీవితాన్ని మనం బత్షెబా, దావీదు జీవితాలతో పోల్చుకుంటే మనం ఏ పాపంలో ఉన్నామో మనల్ని మనం ఆలోచించుకొని సరిదిద్దుకోవాలి. దేవుని నామానికి మన ద్వారా మరి అవమానము కలిగించుకోకూడదు. కాబట్టి ఎవరికి అవమానం కలగలేదులే అనుకున్నాడు, కానీ దేవునికి అవమానము కలిగింది. దేవుడు దావీదు యందు సంతోషిస్తున్న సమయంలో, దావీదును గణపరుస్తున్న సమయంలో బత్షెబా విషయంలో పాపము చేసి దేవునికి దుఃఖము కలిగించాడు, అవమానము కలిగించాడు. కాబట్టే ఈ 69వ కీర్తన వ్రాసిన వాడుగా ఉంటున్నాడని భక్తులు చెప్తారు. రోమా పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచెదవా. ఈ మాట మనము ధ్యానం చేసుకోవాలి. ధర్మశాస్త్రం మందు అతిశయించు నీవు. నేను వాక్యం బాగా చెప్తాను, నేను పాటలు పాడతాను, నేను దేవుళ్ళు ఇట్లున్నాను అట్లున్నాను అది చేస్తాను, ఇది అతిశయం అనేది మనకు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో అతిశయం అనేది ఉంటే అది లూసిఫర్ కూడా తన స్థానాన్ని బట్టి గర్వించాడు, అతిశయించాడు. మరి ఆ అతిశయంతోనే దేవుని యొక్క పీఠాన్ని కూడా మరి ఆశించాడు, సూయపడ్డాడు. దాన్ని కోరుకోవాలని మనసులో దుష్ట బుద్ధి కలిగించుకున్నాడు, దుష్ట ఆలోచన చేశాడు, వెంటనే పడిపోయాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో అతిశయం అనేది ఏది మనం చేసినా, ఏ గొప్ప కార్యం మన ద్వారా జరిగినా కూడా దేవుడి వల్లనే ఇది జరిగిందని మనము చెప్పుకోవాలి. కానీ నా వల్లనే, నేనే అన్నట్లుగా మనం ఉండకూడదు. ధర్మశాస్త్రం అందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచెదవా.
దావీదును గురించి ఆలోచిస్తే ధర్మశాస్త్రం అంతా దావీదుకు తెలుసు. బాల్యము నుండి ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, బాల్యము నుండి భయభక్తులు కలిగినవాడు, ధర్మశాస్త్రమును అనుసరించేవాడు, ఆచరించేవాడు, దేవుని సంతోషపరిచిన వాడుగా దావీదు ఉంటున్నాడు. కానీ బత్షెబా విషయంలో ధర్మశాస్త్రమును మీరిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు మరి ఆ ధర్మశాస్త్రములు ఈ ఆజ్ఞ దేవుడు వ్రాయించాడేమని, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వాని భార్యను ఆశింపవద్దు అని. ఇంత ధర్మశాస్త్రం తెలిసిన దావీదు మరి ఈ ఆజ్ఞను మీరిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి అవమానం, దుఃఖం కలిగించాడు. అందుకే ఈ కీర్తన రాశాడు ఏమని, ప్రభువా నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము, నిన్ను వెంబడించు వారికి నా వలన అవమానము నొందనీయకమని. మరి మనం సౌలు భక్తుని చూస్తే కూడా సౌలు కూడా ధర్మశాస్త్రమును మీరిన వాడుగా కనబడుతున్నాడు. ధర్మశాస్త్రమును అవపాసన పట్టాడు, మరి ఆచరించేవాడు, నేర్పించేవాడు, ధర్మశాస్త్రం విషయంలో తూచా తప్పకుండా అన్ని ఆజ్ఞలు గైకొనేవాడు. అలాంటి సౌలు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని మీరిన వాడుగా ఉన్నాడు. ఎలాగా? మనుషులను, దేవుని బిడ్డలను, క్రైస్తవులను చంపాడు. ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడి ఉంది? నరహత్య చేయకూడదు. మరి సౌలు చేసిన పని నరహత్య చేశాడు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో సౌలు అతని చావుకు సమ్మతించెను అని వ్రాయబడి ఉంది. ఆయన మరి సౌలు సమ్మతిస్తేనే వారు స్టెఫెనును రాళ్లతో చంపారు. సౌలు మరి ఆ యొక్క స్టెఫెను చావుకు సమ్మతించాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనంలో సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. 9వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకును నరహత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనది అని వ్రాయబడింది. ఈ ఆజ్ఞ విషయంలో సౌలు ధర్మశాస్త్రమును మీరిన వాడుగా ఉన్నాడు. తర్వాత సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత క్రీస్తును పోలి జీవించాడు. మరి మన గురించి ఆలోచించుకుందాం. ఏ ఆజ్ఞను మనం మీరుతున్నాం? ఎన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం? ఎన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెడుతున్నాం? ఏ తప్పు మనము చేస్తున్నాము? మనల్ని బట్టి ఎంతమంది సిగ్గుపడుతున్నారు? మనల్ని బట్టి మన క్రైస్తవ జీవితాన్ని బట్టి ఎంతమంది అవమానపరచబడుతున్నారు? మన విశ్వాస జీవితాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని మనము ఆలోచించుకుందాం. దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎవరు? నీ కుటుంబం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కూడా అవ్వచ్చు. వారందరిలో ఎవరికి నీవు అవమానం కలిగిస్తున్నావు? నీ ద్వారా ఎవరికి సిగ్గు కలుగుతుందో ఆలోచించుకుందాం. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. మరి అబ్రహాం ఆశీర్వదించబడినాడు. మరి విశ్వాసులకు అందరికీ ఆశీర్వాదాలు, లోకమంతటికి ఆశీర్వాదాలు అబ్రహాం ద్వారానే కలిగింది. మరి రక్షణ, ఆత్మరక్షణ అనేది అబ్రహాం భక్తుడి ద్వారానే లోకానికి కలిగింది. కాబట్టి అబ్రహాం ద్వారా అనేకులు ఆశీర్వదించబడి, ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడినారు, అన్యులమైన మనము ఆశీర్వదించబడినాం. అలాగే యేసు ప్రభువును నమ్మిన మనము అబ్రహాము వల్ల అనేకులకు ఆశీర్వాదాలు కలిగించాలి. మరి అనేక గొప్ప కార్యాలు మన ద్వారా మనము దేవుని ద్వారా జరిగించుకోవాలి. దావీదు వలె ఏదైనా ఆజ్ఞను తప్పినామా? ఈ ప్రార్థన ఈ మాటలు మన ప్రార్థనలో ఉండాలి. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగని. ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. మాటి మాటికి మనం ఈ మాటలు చదువుకోవాలి. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నొందనీయకమని. అంటే నేను పాపం చేయకుండా నన్ను కాపాడు. అప్పుడే మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. లేదంటే మరి పౌలు వలె చెప్పగలమా? నేను క్రీస్తుని పోలి నడుచుకొంచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుందని మనం చెప్పాలి. అలా మనం చెప్పలేం. ఎందుకంటే శరీరంలో, లోకంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఆటంకాలు ఎన్నో ఉంటున్నాయి. రోజుకు ఒక్కసారైనా మన యొక్క తలంపులు, మాటలు, చూపులు, మన ప్రవర్తన ఎవరికో ఒకరికి బాధ పెట్టేవిగా ఉంటాయి. ఎవరినో ఒకరిని మరి బాధించేవిగా ఉంటాయి. ఎవరికో ఒకరికి కీడు కలిగించేవిగా ఉంటాయి. ఏదో ఒకటి మనలో ఉంటుంది. కాబట్టి మనం ఈ మాట, పౌలు వల్ల మనం ఈ మాట చెప్పలేము.
కనీసం దావీదు వల్ల ఈ ప్రార్థన అయినా మన జీవితంలో ఉండాలి. మరి ఏ మాటలు మన ప్రవర్తనకు దగ్గరగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాలి. దావీదు ప్రార్థన లేక దావీదు మాటలకు మన జీవితం మన ప్రవర్తన దగ్గరగా ఉందా, లేక పౌలు మాటలకు దగ్గరగా ఉన్నాం. పౌలు మాటలకు దగ్గరగా ఉన్నామంటే మనం ఎంత ఆశీర్వదించబడిన వారం, సంఘాలను కట్టేవాళ్ళం, సంఘాలను మరి పోషించే వాళ్ళం, అలాగా ఉంటాము. లేక మోషే ప్రార్థనకు దగ్గరగా ఉన్నాయి. ఆయన మరి ఇశ్రాయేలీల కొరకు వారికి కీడు కలగకుండా విజ్ఞాపనలు చేసిన వాడు. ఎవరి మాటలు, ఎవరి జీవితం మన జీవితాలకు దగ్గరగా ఉంది? మన ద్వారా అవమానం, సిగ్గు ఎవరికైనా కలుగుతుందా? మనం ఆలోచించు. కానీ ముందు మన కుటుంబానికి మన ద్వారా సిగ్గు కలుగుతుందా, అవమానం కలుగుతుందా, మనం ఆలోచించుకోవాలి. మనం పరిశీలించుకోవాలి మన జీవితాలను. అలాగే సంఘంలో ఎవరిని మనం బాధ పెట్టకూడదు. ఎవరిని మనము మరి ఒక చిన్న మాట చెప్తాను. మాకు ఎదురుగా మా స్థలమే మన సంఘంలో వాళ్ళకే అమ్మినాము. మరి ఆమె ఎందుకు మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేసిందో నాకైతే అర్థం. మేము ఆమెకి ఏ కీడు చేయలేదు, ఏ యొక్క అవమానం ఆమెకు కలిగించలేదు. ఆమెకు మేలే చేసాము కానీ కీడు చేయలేదు. అయితే ఆమె ప్రార్థన ఏంది? మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేసిందంట. మా పాప పెళ్ళైన తర్వాత మా పాప చదువుకోవాలమ్మా, వచ్చి ఇక్కడ ఉండండి నా దగ్గర అంటే తిరుపతికి వెళ్ళిపోయాం. మేము దేవుని అడగలేదు, దేవుని నిర్ణయం తీసుకోలేదు, ఆయన ఆజ్ఞ తీసుకోలేదు, ఏం లేదు. మా పాప అడిగింది కదా అని పెళ్ళైన సంవత్సరానికి మేము తిరుపతి వెళ్ళిపోయాం. తర్వాత ఇంకా అక్కడ పరిస్థితులు సరిపడలేదు. గోడకు కొట్టిన బంతిలాగా దేవుడు మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి పంపించేశాడు. ఈ టైంలో ఆమె చావుదాకా వెళ్ళొచ్చింది. మా కొరకు చెడుగా ప్రార్థన చేసిన ఆమె చావుదాకా వెళ్ళొచ్చింది. అప్పుడు ఎవరితో అయితే చెప్పిందో ఆ సహోదరి, సంఘంలో సహోదరే నాకు చెప్పింది, అక్క సిస్టర్ మిమ్మల్ని గురించి ఇట్లా మాట్లాడింది, ఆమె ఎక్కడ దాకా పోయిందో చూడండి అని. అప్పుడు దాకా నాకు తెలియదు. ఆమెతో నేను చాలా బాగా ఉంటాను, చాలా బాగా మాట్లాడతాను. ఎంత వేషధారితనంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఆమె ఆ మాటలు చెప్పిన దగ్గర నుంచి ఏం ప్రభువా ఎంత ఏడ్చుకున్నానో. మేము ఆమెకి ఏం కీడు చేశాము? ఆమె మా కీడు కోరుకునింది. ఆమె ప్రార్థించినట్లుగానే మమ్మల్ని ఈ ఊరు నుంచి తిరుపతికి పంపించేసావా అని చెప్పి భలే బాధపడ్డాం. తర్వాత ఎప్పుడైతే ఆమెకు అంత భయంకరమైన జబ్బు వచ్చి మరి రోజుల్లో మనిషేను అని, అంటే గంటల్లో మనిషేను అని ఎప్పుడైతే డాక్టర్లు చెప్పారు, వెంటనే వాళ్ళు సిఎంసికి తీసుకెళ్లారు. అక్కడ కొన్ని లక్షలు పెట్టి ఆమె తిరిగి దేవుని దయ వల్ల ఆరోగ్యంగా వచ్చింది, ఆరోగ్యంగా ఉంది. అయినా కూడా ఆమెను గురించి నేను చెడుగా ఎప్పుడు ప్రార్థించలే. అది దేవుని ఇష్టం. మనం ఎదుటి వారి గురించి చెడుగా ప్రార్థన చేయకూడదు. దావీదు ప్రార్థన మన జీవితంలో మనము కలిగి ఉండాలి. నా ద్వారా నిన్ను చూచే వారికి, నా ద్వారా నిన్ను అనుసరించే వారికి మరి సిగ్గు అవమానము కలుగనిద్దు ప్రభు అని ఈ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. మన కుటుంబంలో మనం సరిచూసుకోవాలి. సంఘానికి మనము ఎలాగున్నాము చూసుకోవాలి. మన ఫ్రెండ్స్, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎవరు దీవించబడుతున్నారు మన ద్వారా, ఎవరికి అవమానం కలుగుతుందో ఆలోచించుకోవాలి. ప్రతి విశ్వాసి దావీదు ప్రార్థన కలిగి ఉండాలి. మరి ఎందుకంటే ఏ తప్పు జరగకుండా కాపాడేది దేవుడే, మరి దీవించేది దేవుడే, కీడును తొలగించి మేలును అనుగ్రహించేది దేవుడే. బిలాము ప్రార్థన ఇశ్రాయేలీలకు మరి విరోధముగా చేసినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనను ఆశీర్వాదంగా మార్చి తన ప్రజలను ఆశీర్వదించి దీవించాడు. అలాగా బిలాము ప్రార్థనలో ఆ యొక్క మాటలు మన జీవితంలో ఉండకూడదు. దావీదు మాటలు, దావీదు ప్రార్థనలే మన జీవితంలో ఉండాలి. ఎదుటి వారి క్షేమం మనం కోరితే దేవుడు మనకి ఇంకా క్షేమము ఇస్తాడు, మనల్ని ఇంకా ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుని ఆజ్ఞను దావీదు, సౌలు మీరినారు. తర్వాత సరి చేసుకొని కేవలము దేవుని కొరకే వారు జీవించారు. మనము కూడా అన్ని ఆజ్ఞలు మనకు తెలుసు, అన్ని ఆజ్ఞలు మనం గైకొంటున్నట్లు నెరవేరుస్తున్నట్లు అనుకుంటాం. మనకు తెలియకుండానే ఏదో ఒక ఆజ్ఞను మనము మీరి ఉంటాము. ప్రతిరోజు మన ప్రవర్తనను మనము
సరి చూసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆయన రాకడ దినముల్లో ఇదిగో వస్తున్నాడు. ఎంతో భయంకరమైన సంఘటనలు లోకంలో జరుగుతున్నాయి. ఆయన రాకడ సూచనలు భయంకరంగా జరుగుతున్నాయి. అయినా మనం ఇంకా వాత వేయబడిన మనస్సాక్షిలాగా దేవునిలో మనం జీవిస్తే ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటాం. ప్రతిరోజు మన ప్రవర్తనని మనం పరిశీలించుకోవాలి. ఈ రోజు ఏ విషయంలో ఏ ఆజ్ఞను మీరినానో ఆలోచించుకుంటే మనకు తెలిసిపోతుంది. దావీదు, సౌలులు కూడా మరి అనుకున్నారు, అన్ని ఆజ్ఞలు గైకొంటున్నామని అనుకున్నారు. కానీ దేవుడు వారిని సంధించినప్పుడు మరి వారికి అర్థమైంది, వారు ఏ ఆజ్ఞను గైకొనలేదో ఆ ఆజ్ఞ విషయంలో పశ్చాత్తాపడినారు, సరి చేసుకున్నారు, దేవుని కొరకే జీవించి మరి దేవుణ్ణి సంతోషపరిచారు. మనలను కూడా దేవుడు సంధించుతాడు. మరి దావీదు వలె, పౌలు వలె సరి చేసుకోకపోతే అప్పుడు దేవుడు దెబ్బ కొడతాడు. ఎందుకంటే ఆయనకు అవమానం కలిగించేది మన జీవితాల్లో ఉంటే ఆ అవమానము నీ ద్వారా నాకు కలిగిందని మనకు తెలుపుతాడు దేవుడు. అది ఆ పరిస్థితి మనకు భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి మనం ముందు కోరుకోకుండా, అలాంటి పరిస్థితిని మనం మరి కలిగించుకోకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో, దేవుని పాదాల చెంత ప్రతి విషయంలో మరి పశ్చాత్తాపంతో, క్షమాపణలతో మనము చేరాలి. ప్రతి విశ్వాసికి మనం చెప్పుకున్న రీతిగానే దావీదు ప్రార్థన ప్రతిరోజు కలిగి ఉండాలి. ఏ తప్పు జరగకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు, కీడు నుండి కాపాడుతాడు, మేలు ఆశీర్వాదాలు కలిగించుకుంటాము. అనేకులకు మనము ఆశీర్వాదాలు అందించుతాం. మన ద్వారా దేవుని చూచే వారికి మరి ఆశీర్వదించబడాలి, అలాగా ఆశీర్వదించబడాలే గాని అవమానపరచబడకూడదు, సిగ్గు అవమానము కలగకూడదు. ఈ జీవితమును దేవుడు ఇష్టపడుతున్నాడు. మన ద్వారా దేవునికి మహిమ ఘనత కలగాలని, దేవుని చూసే వారికి, దేవుని వెతకే వారికి దీవెనలు కలగాలని మన జీవితాలు మనం సరి చేసుకుని దేవుణ్ణి సంతోషపరుస్తాం. మనము మానవులము, మట్టివారం, ఎన్నో తెలిసి తెలియక తప్పులు చేస్తుంటాం. కాబట్టి దావీదు ప్రార్థన కలిగి మనము దేవుణ్ణి సంతోషపరిచి మనము ఆశీర్వాదాలు పొంది మన కుటుంబాలు, సంఘాలు, బంధువులు, స్నేహితులు ఆశీర్వదించబడలాగున ఇలాగున దేవుడు మనలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. రేచల్ ఇంకా కొంచెం సమయం ఉంది కదా చెప్పు. సరే రేచల్, అరుణ, ఇంకా సమయం ఉంది కదా, ఒకటి 5 minutes. సరే ఉన్నలే. వందనాలు రేచల్. వందనాలు అరుణ. చక్కటి వర్తమానం అందించిన రేచల్ శేఖర్ గారికి మన ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరపున, దేవుని తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం అమ్మా. అవును, చక్కగా మనకు దావీదుని తీసుకునింది. దావీదు చక్కగా, ప్రభువా సైన్యములకు యెహోవా, నీ కొరకు కనిపెట్టి వారికి నా వలన సిగ్గు కలగనీయకము, ఇశ్రాయేలు దేవా నిన్ను వెదుకువారిని నా వలన అవమానం అందనీయకని ఎందుకు చెప్పినాడంటే 51వ కీర్తన చూసుకుంటే మనకు అప్పుడు తెలుస్తుంది. దావీదు ఈ వాక్యం చదివేటప్పుడే నాకు ఇది ఎందుకో మనసులో వచ్చింది, సిగ్గు ఎందుకు నందించి అంటే బత్షెబా విషయంలోనే అనుకున్నాను, మళ్ళీ చివరిలో చెప్పింది. చూడండి, ఆ ఒక్క తప్పే చేసిన ఆయన జీవితంలో ఆయన ఎంత చక్కగా, నేను పాపంలోనే పుట్టినాను, పాపంలోనే తల్లిన గర్భం ధరించింది ఆయన ఎంతగా దేవుని దగ్గరకు వచ్చి, హిస్సోపుతో నా పాపం కడుగు పరిహరింపు, నేను పవిత్రునగున్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు అని దేవుని ఎంతగా, నాకు శుద్ధ హృదయం నా ఎందుకు కలిగజేయమన్నాడు, స్థిరమైన మనసు కలిగజేయమని, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకని ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎంతగానో దేవునికి ఏడ్చి ఆయన పరుపు, ఒక రాజుల పరుపులు ఎంత బాగుంటాయి, ఆ పరుపు కన్నీటితో తేలియాడిందంటే ఇంకెంతగా ఏడ్చినాడు చూడండి. అవును, అందుకే అటువంటి వినుంటారు కదా, అందుకని నా వలన అయ్యా వీళ్ళెవరు నన్ను వెంబడించే వాళ్ళు, నా దావీదు మహారాజు అనుకుని మళ్ళా నమ్ముకున్నాను కదా, నేను దగ్గరకు వచ్చి క్షమాపణ పొందినాను కదా అని చెప్పి, ఒకవేళ వాళ్ళ ఆ క్యారెక్టర్ ఆ విషయం చూసి సిగ్గునొంతారే, నా వల్ల సిగ్గునొందనీయకము, నిన్ను వెతుకు వారు వస్తే వాళ్ళు నా వల్ల అవమానం నొందనీయకమని ఎంత చక్కగా దేవుణ్ణి వేడుకున్నాడు చూడండి. అటువంటి ఆ విధంగా మనం కూడా ఏదైనా పొరపాట్లు మన జీవితంలో ఉంటాయి, మన యాత్రా జీవితం, మన విశ్వాస జీవితంలో అవి కాకుండా వేరే ఉంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అతిశయం అని చెప్పింది కదా, నిజంగా దీనిలో యెషయా గ్రంథంలో చూసుకుంటే, తేజో నక్షత్రమా వేకూచుప నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, చూడండి ఏమనుకున్నది, నేను తూర్పు దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అనుకున్నాడు సాతాను అపవాది. కానీ ఏం చేశాడు, పాతాళంలో పడబడి అంతగా అతిశయించానమాట. కాబట్టి మన జీవితాల్లో ఏమైనా అతిశయం ఉందేమో,
ఒకవేళ మనం వాక్యం చెప్పామనుకో, మన సాక్ష్యం బాగలేకుండా ఈమె భలే చెప్పిందిలే అనుకుంటారేమో. అందుకే మనం దేవుని దగ్గర తగ్గించుకుందాం. ఎలాగ తగ్గించుకుందామంటే, దేవుని దగ్గరకొస్తాం, ఆయన సన్నిధికొస్తాం. ప్రార్థనలో పరిపూర్ణత కలిగి ఉంటాము. విశ్వాసంలో సడలిపోకుండా ఉంటాము. ఆ! అలాగుంటే చూడండి, అక్కడ దావీదు 10,000 కొలది అన్నందుకే కదా ఆ పాట పాడినారు. అయినా దావీదేం గర్వించలా. గర్వం వచ్చి ఏం చెప్పలా. తను చేసిన తప్పుని బత్షెబా విషయంలోనే చేసింది. ఆ తప్పును మళ్ళా మళ్ళా అనుకోని, నన్ను చూసేమన్నా వీళ్ళు అవమానం పొందుతారేమో అయ్యా! నీ కోసం వస్తారు. నేను మా దేవుడివని. నువ్వు నా పట్ల మరలా చేసిన గొప్ప గొప్ప కార్యాలు చూసినావా? నేనెంతటి వాడినయ్యా, నువ్వు నన్నెంతగా హెచ్చించుట గాని, ఆ కార్యారంభములో ప్రథమాంకములో సౌలు మహారాజు ఎట్టున్నాడు. కానీ ప్రథమాంకంలో ఈయన బాగలేడు గాని, చరమాంకంలో ఈయన చనిపోయినప్పుడు ఎంత చక్కగా చేయగలిగినారు సమాధికారు. కానీ సౌలుకి ఏం చేయగలిగినారు? కాబట్టి ఇలాగ ఉంటుంది కాబట్టి, అయ్యా అవమానం నొందనీకయ్యా నీ దగ్గరకొచ్చిన వాళ్ళకి అని ఎంతో చక్కగా తను తాను తగ్గించుకొని, ఈ కీర్తన అది దావీదు కీర్తనే, దావీదు రాసిన కీర్తనే కదా! 4 చతుర్దశ స్కందాలుంటాయి వాటిలో. ఇదొక స్కందం 3 తృతీయ దానిలో ఉంది. కాబట్టి అలాగుంటారు కాబట్టి తగ్గించుకొని చెప్తున్నాడు. చూడండి, ఆ గుహలో ఉన్నప్పుడు కూడా ఎంతమంది ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు అందరూ వచ్చినారు. ఎందుకు వచ్చినారంటే, ఆయన దావీదు దగ్గరకొస్తే మనకేమన్నా సహాయం, ఎందుకంటే దేవుడిని నమ్ముకున్న ఆయన దావీదు దేవుని దగ్గర సన్నిధిలో ఎంతగా వేడుకున్నాడని ఆయన దగ్గరకొచ్చినారనమాట. కాబట్టి చూడండి, దేవుని దగ్గరకొస్తే మనం తగ్గించుకొని వస్తే, ఆయన దేవుని దగ్గరకొచ్చి మనలో ఉండేవన్నీ తప్పులని ఒప్పుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ పొరపాట్లు ఉంటాయి మన జీవితాల్లో. ఆయన చూడండి, ఆయన పాదములు, ఇది యెషయా గ్రంథంలో ఒకసారి చూసుకుంటే, నీ పాదములు ధూళి నాకెదరు వాళ్ళు. చూడండి అంతగా చేయగలుగుతాడు దేవాది దేవుడు. చూసినారా, లూసిఫర్‌ని కింద పాతాళంలో దోసేసినాడు. ఆహా! నేను తూర్పు దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును అని తనలో తాను అనుకున్నాడు. గర్వించినాడు. గర్వించకూడదనమాట. అతిశయించకూడదనమాట మన జీవితాల్లో గూడా. అలాగుంటే మనం మళ్ళా ఇంతగా దావీదులాగా గట్టిగా చెప్పలేము. అయ్యా నా వల్ల సిగ్గునొందనీయొద్దు, అవమానం పొందనీయొద్దు అని చెప్పలేము. ఎందుకంటే, అయ్యా నేను ఈ వాక్యం చెప్పానని, అలాంటి మనలో పొరపాటు ఉంటే మనం సరిదిద్దుకోకుండా పోతే మన వాక్యం వింటారా ఎవరైనా? ఈ కడవరి దినాలలో మనం వాక్య పరిచర్య చేయాలనే కదా, రాజ్య విస్తరణ కొరకే కదా మనకి ఈ సంవత్సరం కూడా ఆయుష్కాలం ఇచ్చింది. చెప్పిన యుద్ధ ప్రాతిపదిక మీద మన యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలనే కదా. కాబట్టి అటువంటి ప్రవర్తన మనలో ఉందో లేదో మనం ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకున్నాం. అలాగనే పౌలు కూడా అంతకుముందు ఈడవబడ్డాడు, ఈడ్చాడు, ఏడవబడ్డాడు. అందరినీ తీసుకొని ఎంతగా శిక్షించాడు. అప్పుడు ఆయన కూడా అంతగా అయినాడు. తర్వాత ఆయన దేవుని నమ్ముకోబట్టే కదా ఏం చెప్పినాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంత ధైర్యంగా, అంత మంచి దృక్పథంతో చెప్పగలిగినాడంటే, సౌలు కూడా ఎంత చక్కగా మారగలిగినాడు ఆయన దేవుని దగ్గరికి వచ్చి. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధికి వస్తాము. ఆయన సన్నిధిలో మనలో ఏదైనా ఉందేమో, మనలో అతిశయం ఉందేమో, మనలో ఏమన్నా ఇగోయిజం ఉందేమో, కాబట్టి అవన్నిటిని తీసివేసుకుందాము. అప్పుడు మనం చక్కగా చెప్పగలుగుతాం. ఏమని చెప్పగలుగుతామంటే, అయ్యా నేను చెప్పిన వాక్యం వాళ్ళు వినగలుగుతున్నారయ్యా, నాలో లోటుపాట్లన్నీ తీసివేసయ్యా, తీసివేసి నన్ను నీ బిడ్డగా చేసుకో అయ్యా, ఇంతవరకు చేసిన వాటిని క్షమించయ్యా అని చెప్పి, వాళ్ళు ఒకవేళ ఈయన వాక్యం ఏముంది ఈ వాక్యం అనుకొని వాళ్ళని సిగ్గునందనిద్దయ్యా, అవమానం కూడా పొందనిద్దయ్యా. దేవాది దేవుడు కదా నాయన, మన పరమ దావీదు మన కోసము ఇంత జరుగుతున్నా గాని మన కోసం ప్రాణం పెట్టాడు కదమ్మా. ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు మృత్యుంజయుడిగా లేచి మన కోసం విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు కదా. అంత గొప్ప ధన్యత మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏదైనా దావీదులాగున్నామేమో, తప్పు చేసామేమో, సరిదిద్దుకుందాం. సౌలులాగా అప్పట్లో పౌలుగా మారకముందు ఎలాగున్నాడో తెలుసు కదా మనకు ఆ విషయాలన్నీ. అలాగున అవన్నీ సరిదిద్దుకుందాం. మన జీవితాలను సరి చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ఆయన ఏ దృక్పథంతో మనకిచ్చినాడో, మనకెందుకు ఈ ఆయుష్కాలం పొడిగించినాడో, ఆయన ప్రణాళికలు ఏమున్నాయో, ఆయన సంకల్పం మన పట్ల ఏముందో, ధీటైన సంకల్పం ఉంటుంది. ఆయన ప్లాన్స్ ఎంత గొప్ప ప్లాన్లు ఉన్నాయో మన పక్కన, మన ప్రణాళిక మనం మంచి సంసిద్ధత కలిగి ఆయన యొక్క సహకారంతో ఆయన సమర్పించుకుంటూ విధేయతతో భారంగా సజీవయాగంగా మన శరీరాలను సమర్పించుకోలేకపోయినా ఉత్తమమైనది, అనుకూలమైనది ఏదో చేపట్టుకుందాము. ఆయన వాక్యాన్ని చేపట్టుకుందాము. ఆయన రాజ్య విస్తరణలో మనం పాలు పంపులు పంచుకుందాము. వెలుగు బిడ్డల్లాగా ఉందాం. వెలుగు ఫలాలను ఫలించే బిడ్డలుగా తయారవుదాము. ఈ సంవత్సరం అందుకేమో మనకు ఆయుష్కాలం ఇచ్చినాడు. మనం ఏం గొప్పవాళ్ళమా? ఎంతమంది మనకంటే గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు, గనులైన వారే గతించిపోయినారు కదమ్మా. మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మనం ఈ సంవత్సరం ఆయన కందృష్టి మన మీద ఎంత బలంగా ఉందో చూసారా.
తన ఏడల యథార్థ హృదయం గలని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంటుందంట. అలా సంచారం చేస్తూ మన ఈ ఎస్తేరు ప్రేరి వారికి వచ్చే వాళ్ళందరికీ ఎన్నెన్నో అప్పుడు కొన్ని అనానుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ మరలా ఈ సంవత్సరంలో ఈ రోజు 24వ తారీఖు జనవరి నెలలో కూడా మనం ప్రవేశింపజేసినాడు కదా, వాక్యం వినే భాగ్యం దయచేసినాడు కదా. మరి ముఖ్యంగా ఈ రోజు వాక్యంలో మన వలన ఎవరిని సిగ్గునందనీయకుండా అవమానం నందనీయకుండా నిన్ను వెదుకు వారికి నేను అవమానం కలగనీద్దు నాయన అని చెప్పి, అంటే మనం కూడా మన వాక్య పరిచర్యలో వాక్యం ఎవరికైనా అందించాలనేదే ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పం, ఆయన చిత్తము. కాబట్టి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. మరలా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. కెజక్ గారు మనం చెప్పిన